హాయ్ అండి అందరికీ. చూడండి, ఎల్లుండ గణపతి మహోత్సవాలకి శ్రీకారం చుట్టుకోవడం అండి. అది కూడా ఎప్పుడైనా సరే వినాయక చవితి అంటే నేను ఎంత శ్రద్ధగా చేసుకుంటానండి. అది కూడా అబ్రాడ్ నుంచి మా అక్క వాళ్ళ పాప సౌందర్య వచ్చిందని చెప్పాను కదండి. అది ఎల్లుండి వెళ్ళిపోతుందండి వినాయక చవితి రోజు. అందుకని చెప్పి రేపటి రోజుకి మీకు టైటిల్ చూస్తే అర్థమవుతుంది కదండి. అమెరికా నుంచి గణపయ్యని పిలిచి చక్కగా కచేరీలాగా మా అక్క వాళ్ళ పాప సౌందర్య వాళ్ళ బాబుతోటి తన్మయ్యతోటి చక్కగా పియానో ఎంత బాగా వాయించాడానండి. ఇదిగోండి ఆ బొజ్జ గణపయ్య తన్మయి అని నేను పిలుచుకుంటున్నానండి. గణపయ్యలాగా అలా పిలుచుకుని చక్కగా వాడి చేత రేపటి రోజు 2 పాటలు పాడిద్దామని చెప్పి గణేష కీర్తన ఒకటి, అలాగే జనగణమన 2 కూడా పియానో మీద ప్లే చేయించమని అడుగుదామని చెప్పి ఇలా ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నానండి. ఎల్లుండి వినాయక చవితి రోజు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందుకని చెప్పి రేపటి రోజుకి ఇలా విఘ్నేశ్వర పూజ కోసం అని చెప్పి రేపే మొదలు పెట్టుకుందామని చెప్పి ఇలాగ ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నానండి. అమెజాన్ నుంచి చూడండి చక్కగా ఇదిగోండి, ఇది బ్యాక్ డ్రాపు గణపయ్య బ్యాక్ డ్రాప్ తెప్పించానండి. అది కూడా గ్రీన్ కలర్ వచ్చింది. ఎంత బాగా ఆనందం వేసిందో. గ్రీన్ కలర్ వచ్చింది ఒకటి, అలాగే అన్నీ కూడా గ్రీన్ కలరు. మా ఇంట్లో ప్లాంట్స్ అన్నీ ఉంటాయి కదండి. ఈ విధంగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నానండి. తన్మయిని పిలుద్దాము. అలాగే వాడి చేత పియానో మీద గణేష్ కీర్తన ఒకటి, అలాగే జనగణమన ఒకటి 2 కూడా ప్లే చేయించమని అడుగుదామని చెప్పి ఫోన్ చేద్దామని చెప్పి ఆలోచించుకుని ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నానండి. అదేవిధంగా ఎప్పుడైనా సరే గణేష పూజ అంటే నేను ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటానండి. ముందు వీడియో అసలు నేను మొదలు పెట్టడమే అమ్మవారి అలంకరణ అని చెప్పి కలువ పూల చేసి అమ్మవారి అలంకారంతో మొదలుపెట్టానండి. అదేవిధంగా వెంటనే వినాయక చవితి వచ్చిందని చెప్పి వినాయక పూజ అని చెప్పి ఆ పూజతో నా యూట్యూబ్ ఛానల్ మొదలయ్యిందండి. అలా మొదలైన నా ఛానల్ ఎంతో విజయం వైపు వెళుతుందండి. మొదట 4 నెలలు కూడా నాకు ఎలాగా అప్లై చేయాలో అవన్నీ తెలియక కొంచెం టైం వేస్ట్ అయిందండి. ఇప్పుడు 1 ఇయర్ అయిందండి. 1 ఇయర్లో నేను 19K వ్యూస్ వచ్చి చక్కగా విజయ పదం వైపు దూసుకెళ్తుందండి. అది ఎంతో ఆ గణేషుని ఆశీస్సులని నేను భావిస్తున్నానండి. ఈ విధంగా ఎల్లుండి రోజుకి చక్కగా వినాయక పూజ కోసం అని చెప్పి రేపే మొత్తం డెకరేషన్ చేసుకోవాలని చెప్పి అది కూడా 100 అరిటాకులు పురమాయించుకున్నానండి. ఆ అరిటాకులు పురమాయించుకున్నాను. రేపటి రోజు అవి వస్తే అవి కూడా నేను ఎలా డెకరేషన్ చేశానో మీకు అన్నీ చూపించి, అదేవిధంగా వినాయక చవితి రోజు నాడు నేను ఏ విధంగా పూజ చేసుకున్నానో రేపటి రోజు ప్రోగ్రాము, అలాగే ఎల్లుండ మొత్తం అన్నీ కూడా మీకు వీడియో రూపంలో చూపించడానికి ట్రై చేస్తానండి. చెప్పాను కదండి తన్మయ్యని చక్కగా వాడి పియానో వాయించడం. నిన్న మా అక్కయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు పియానో మీద జనగణమన ప్లే చేసేసరికి మీకు చూపించాను కదండి ముందు. అసలు నిజంగా ఎంత ఆనందం అనిపించిందోనండి. అబ్రాడ్లో చక్కగా కాంపిటీషన్ జరిగితే ఫస్ట్ ప్రైజ్గా వాడికి పియానో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటండి. ఆ వివరాలన్నీ కూడా నేను మా అక్క వాళ్ళ పాపను కనుక్కొని రేపటి వీడియోలో చెప్తానండి. అసలు ఎంత బాగా వాయించాడానండి. రేపటి రోజు కోసం అని చెప్పి ఈ విధంగా ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాను. అలాగే మా అక్క వాళ్ళ పాప బాబుని తన్మయిని పిలిచి గణేష్ కీర్తన ఒకటి చెప్పాను కదండి, అలాగే జనగణమన 2 కూడా ప్లే చేయిస్తాను. ఆ వీడియోలు కూడా రేపటి రోజువి నేను మీకు పోస్ట్ చేస్తానండి. ఈ విధంగా
అసలు గణేష్ పూజ మా బాబు వివాహం కుదిరిన సందర్భంగా మొదటి గణేష పూజని ఎంతో బాగా చేసుకోవాలనుకున్నానండి. ఇంటి ఆనవాయితీ ప్రకారం మామూలుగా చేసుకోవాలని చెప్పి కొంచెం తక్కువగా చేసుకున్నాను. ఈ విధంగా మళ్ళీ గణేష పూజ బాగా గ్రాండ్గా చేసుకుంటున్నానని ఎంత ఆనందం అనిపించిందోనండి. చక్కగా ఈరోజు డెకరేషన్ చూశారు కదండి. ఈరోజు ఈ విధంగా ఏర్పాట్లు చేసుకున్నాను. రేపటి రోజు మీకు చూపించి అలాగే మరుసటి రోజు వినాయక చవితి పూజ కూడా నేను ఏ విధంగా చేసుకున్నానో అన్నీ కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తానండి. ఈ విధంగా బ్యాక్ డ్రాప్ అయితే ఎంత బాగున్నదని అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. అలాగే గ్రీన్ గ్రాస్ కూడా మా బాబు వివాహం అని చెప్పాను కదండి, అందుకని చెప్పి పెళ్లి రోజు మా కోడలు మా బాబు ఇంట్లోకి వచ్చేటప్పుడు మా బాల్కనీలో నేను చక్కటి ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నానండి. అందుకని చెప్పి అన్ని రకాలు కూడా తెప్పించడం జరుగుతుంది. ఇలా విఘ్నేశ్వర పూజకి గ్రీన్ గ్రాస్ ఒకటి, అలాగే బ్యాక్ డ్రాప్ అలా 2 తెప్పించాను. ఇంకా కూడా రేపటి రోజు కొన్ని ఐటమ్స్ కూడా తెచ్చుకుని మీకు అవన్నీ కూడా మీకు చూపిస్తానండి. రేపటి రోజు నేను ఏ విధంగా మిగిలిన పనులు చేసుకోవడం కానీ, అలాగే మా తన్మయ్యని పిలిచి పియానో ప్లే చేయడం కానీ అన్నీ కూడా రేపటి రోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఈరోజు మటుకు ఈ విధంగా కొన్ని ఏర్పాట్లు చేసుకున్నానండి. మరుసటి రోజుకి ఇంకా పూజ దగ్గరికి కావాల్సినవి అన్నీ కూడా సాయంత్రం తెచ్చుకుని రేపటి రోజుకి 100 అరిటాకులు పురమాయించుకున్నానండి. ఆ 100 అరిటాకులతోటి అంతా కూడా డెకరేషన్ అంతా కూడా గ్రీన్గా రావాలని చెప్పి నాకు మొదటి నుంచి కూడా విఘ్నేశ్వర పూజకి డెకరేషన్ ఎంతో బాగా చేసుకుంటానండి. మీకు రేపటి రోజు నేను మా ఇంట్లో ముందు సంవత్సరాల్లో జరిగిన విఘ్నేశ్వర పూజ ఫోటోలు కూడా మీకు చూపిస్తాను. ఒక 5 years బ్యాక్ అయితే మాది పల్సెస్ బాదం పప్పుతోటి నేను ఎంత బాగా చేసుకోవడం జరిగిందానండి డెకరేషన్. అది కూడా మీకు నేను పిక్స్ పెడతాను. ఈ యూట్యూబ్ కోసమని కాదండి, నేను ఎప్పుడైనా సరే పూజలని చెప్పి చాలా ఎక్కువగా చేసుకోవాలని చూస్తాను. అదేవిధంగా మా బాబు వివాహం కుదరడం, అలాగే వెంటనే వినాయక చవితి రావడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి అని చెప్పి ఎంతో బాగా చేసుకుందామని చెప్పి అది కూడా గ్రీన్ గణేషుని అంతా కూడా గ్రీన్ కలర్ రావాలని చెప్పి ఈ విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నానండి. రేపటి రోజు నేను చేసుకున్న ఏర్పాట్లు ఏంటో మీకు చూపిస్తాను. చక్కగా ఇలాగా ఆ గణేషుని మనం పూజ మొదలు పెట్టుకుంటే మన ఇంట అన్ని శుభాలు జరుగుతాయని చెప్తాను కదండి. ఈ విధంగా చక్కగా ఎప్పుడైనా సరే ప్రతి పండుగని కూడా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఎంత మంచిదోనండి. అబ్రాడ్ నుంచి మా మూడో అక్కళ్ళ అమ్మాయి సౌందర్య అని చెప్పాను కదండి, తను అమెరికాలో ఉన్నా కూడా అసలు ఎంత బాగా మన పద్ధతులన్నీ వాళ్ళ పిల్లలకి నేర్పిందోనండి. అసలు చూద్దురు కానీ రేపు పొద్దుట నేను వాళ్ళ పిల్లల్ని మీకు చూపిస్తాను. అమెరికాలో ఉన్నా కూడా వాళ్ళకి చక్కగా మన హిందూ పద్ధతులు కానీ, హిందూ పండుగలు కానీ అసలు చేసుకోవడం కానీ, మా అక్క వాళ్ళ పాప ఎంత బాగా చేసుకుంటుందో. ఇక్కడి పద్ధతులు మన ఇండియా నుంచి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నా కూడా చక్కగా ఆ పద్ధతులన్నీ పాటించి ఎంత మన ఇండియన్ కల్చర్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తుందోనండి మా అక్క వాళ్ళ పాప సౌందర్య. మీరు కూడా చూద్దురు కానీ రేపు రొద్దుట మీకు అంతా కూడా నేను మీకు చూపిస్తాను. నేను చేసుకున్న డెకరేషన్ కానీ, అదేవిధంగా నేను ఎలా చేస్తానో కూడా మీకు రేపొద్దుటి వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. అదే ఎల్లుండి కూడా వినాయక చవితి రోజు నేను పూజ చేసుకున్న వీడియోలు కూడా మీకు పోస్ట్ చేస్తానండి. చూడండి చక్కగా ఈ విధంగా ఈరోజు ఇలాగా కొన్ని పనులు చేసుకోవడం, రేపటి రోజుకి అన్నీ పురమాయించుకోవడం అవన్నీ జరిగినాయండి. మీరు కూడా చూస్తారని చెప్పి ఈ 3 రోజులు మీకు వీడియో రూపంలో నేను అన్నీ చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు.